చేయలేమ్మా. ఇంతకీ నువ్వేమంటావు? అంటే సెపరేట్ గా ఇచ్చేస్తే ఎవరి సినిమాకి వాడే హీరో అంతే కదా. అవును. ఒక స్టేజ్ మీద ఒకరు పర్ఫార్మ్ చేస్తే వాళ్ళనే చూస్తాం, కానీ ఒకే స్టేజ్ మీద ఇద్దరు కలిసి ఒకేసారి పర్ఫార్మ్ చేస్తే అప్పుడు బెటర్ ఎవరు ఈజీగా తెలుస్తుంది కదా. నువ్వు మొత్తం ఫ్యామిలీ మొత్తం వాడావు, అద్భుతం. నీకు అక్కడ ఉందని అందరికి బ్రెయిన్ అక్కడే ఉందనుకుంటారా? అయ్యో భలే. సో ఈసారి కాంబినేషన్స్ ఎలా రాబోతున్నాయి? మా ఫ్యామిలీ నుంచి మీకు ఈక్వల్ గా కాదు అంతకు మించి పోటీ ఇవ్వడానికి ధనంజయ్ వస్తున్నాడు. ఇట్ సైడ్ ఆది అండ్ కో ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు? మా బ్యూటిఫుల్ ఒరిజినల్ ఫ్యామిలీ మెంబర్ దామిని. ఓకే కమ్ ఆన్. ఒక టాటూ ఆర్టిస్ట్, ఒక డిక్కడిక్కం బాయ్ కలిపి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. హ్యాపీ సంక్రాంతి. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా. సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా. పూలకై నువ్వు పొడి పట్టుకోరా వెచ్చని నా శ్వాసలో నువ్వు చలి కాచుకోరా. మదనా 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 నా సందిట్లో ముక్కిట్లో గుప్పెట్లో ఉండరా శృంగార వీరా. సఖీ మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదముల చేరగా నీకు కానుమతినిచ్చా. రిబ్బీరి సస్స నిన్నీని రిబ్బీరి దద్దాద తగ తగిత నిస్సారి నిస్సా. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా కత్తి సహనీదా నా పదముల చేరగా నీకు కానుమతినిచ్చా. సరస నీస మగరి స నా పైట కొంగును మోయ నా కురుల చిక్కును తీయ నీకొక అవకాశమే. నే తాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా. నింగే వంగి నిలచినదే వేడగరా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా.
చెక్కి చేసినట్టి శిల్పమొక్తి చూసా తన చూపున అమృతం కాదు విషమును చూసా తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా ఆ, 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 వాలి చూపుతో వల వేస్తే వలపే నెగ్గదులే వలలో నా చెపచికినా నీరు ఎన్నడు చిక్కదులేరా అంటే నే వస్తానా పో అంటే నే పోతానా ఇది నువ్వు నేనన్న పోటీ కాదు నీ ఆజ్ఞలన్ని తలను దాచ పురుషులెవరు పువ్వులు కాదు శృంగార వీర రణధీర నావ్యతోటి నా వెంట రారా నాశఘోష వినారా తొం తక్కిట తక్కిడ తగ తిన్న తదిక్కిడక తొంగు తదిక్కిడక తొంగు తదిక్కిడక తొంగు తగిడదోం తగిడదోం ధీం తగిడదోం తొంత తగిట తతక తగిట తతక తగిట తతక తగిట తగిట తొంత తక్కిట తొంత తాకీట తగదింతిన్ తత్తుం తగదింతిన్ తత్తుం తగదింతిన్ తత్తుం తగదిన్ 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 తత్తుం తగదింతిన్ తత్తుం తగదిన్ 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 తొంత తగిట 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 తొంత తగిట 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 తొంత తగిట అసలు ఇన్నాళ్ళు ఆడియో వింటేనే అంత మ్యాజిక్ వచ్చింది. ఈ రోజు మీరు లైవ్ గా ఈ స్టేజ్ మీద పాడుతుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి. చెల్లెమ్మ చెప్పినట్టు కాంబినేషన్ లోనే అసలైన మజా ఉన్నట్టుంది. కలిసి చేస్తేనే ఏ పనైనా అద్భుతం. అవును చెల్లి, ఇంతకీ నువ్వేమంటావు కాంబినేషన్ గురించి? నాకు గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా చెప్పాలంటే పాడుతుంటే. అంటే ఇద్దరు ఎవరు నిజంగా విన్ అవుతారా చూద్దాం అనుకున్నా. ఇట్స్ ఇంపాసిబుల్. అంటే ఒక లెవెల్లో తీసుకెళ్లి ఇద్దరు అదే లెవెల్లో ఉన్నారు. ఎవరు గెలిచారంటే ఎలా చెప్తాం? ఇవన్నీ వద్దు, నేను ఎవరిని చేసుకోవాలి చెప్పొచ్చు కదా. అదే డిసైడ్ చేసుకోలేకపోతున్నాం వీళ్ళ దెబ్బకి. ఇంతవరకు కొంచెం క్లారిటీ ఉంది కానీ ధనుంజయ అండ్ దామిని వచ్చాక పందెం కోళ్ళలాగా డి అంటే డి అని సూపర్. నాకు 2 సుళ్ళు మర్చిపోయాను చెప్పడం. మూడోది లేదా? నీకు ముగ్గురు కావాలంటే అన్న బార్బర్ షాప్ నుంచి బార్బర్ పిలిపిస్తాం. ఎందుకు? 3వ సుడి కావాలిగా నీకు. అబ్బా, మరి బట్టతలు ఉన్నాడు ఎన్ని చేసుకోవాలో. అంటే సెలార్ వేసామని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తాపేస్తాం, పెంట్ హౌస్ కూడా వేసుకోవా ఏంటి? పెంట్ హౌస్ అని ఇలా అన్నవి. శోపుణ్యం అంటూ 3 మరదలు అయ్యారు. భలే ఉంది భయ్యా. నెక్స్ట్ వస్తారు శాంతి స్వరూప్, వినోద్ వాళ్ళు వస్తారు నెక్స్ట్. ఏదైనా అన్నయ్య తర్వాతే కదా సార్ తమ్ముడు. తిక్క కుదిరింది. అసలు పాట పడుతుంటే ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకు తెలియక అడుగుతాను, నేనేదో ఇమాజినేషన్ డ్రీమ్ లోకి అప్పుడే బయలుదేరా. పాట స్టార్ట్ అవ్వగానే అక్కడ ఆయన ఉన్నాడు. సరే కొంచెం ముందుకెళ్ళి ఒక అడుగేసి అలా చూసేటప్పటికి సుధీర్ ఆల్రెడీ డాన్స్ చేస్తున్నాడు అక్కడ. ఓహో ఇక్కడ బాలేదు, ఈశాన్యం బరువు ఉందని ఇంకో పక్కకి వెళ్ళా కళ్ళలో. అక్కడికి వెళ్తే అప్పటికి ఆది రాని స్టెప్పులు కూడా ట్రై చేస్తున్నాడు అక్కడ. కళలో కూడా కాంపిటీషన్ అంటే కష్టం భయ్యా. నాకే కళలో ప్లేస్ సరిపోక అగో రే నాగరాజ్ పక్క జరుగు. ఆ కళలో అటు రష్మియా ఇటు శ్రీముఖి అంటూ ఆలోచనలు ఉండగానే వీళ్ళు దూరిపోయారు మధ్యలో. అయినా మీరందరూ వచ్చింది నాకు పెళ్లి చేయడానికి, నా చెల్లితో డాన్స్లు వేస్తారేంట్రా మీరంతా? మరదల్ ఎవరికి? మా చెల్లి నీకు మరదలైనప్పుడు మీ చెల్లి మాకు మేనత్త అయిద్దా? మరదలే అయిద్ది. నేనంటుంది ముందు పాయింట్ ఇక్కడ క్లారిటీ వచ్చాక తర్వాత పాయింట్లు ఆలోచిస్తాం మనం. ఓకే, అయినా నాకు పెళ్లి చేసుకునే వయసు ఇంకా రాలేదబ్బా. అవునమ్మా. స్కూల్ బ్యాగ్ తెచ్చుకున్నా తెచ్చుకోలేదా? తెచ్చుకున్నా, రేపు వెళ్ళిపోతా. అనయ్య మీ మీద రాసినట్టే ఉంది పాట, మీరేమంటారు ఈ పాట గురించి? అంటే నిజంగా అంటే సాంగ్ వింటాం కదా, సాంగ్ వింటున్నప్పుడు మనకి బాగుంది, చాలా బాగుంది,
అంటే అంత కష్టపడి పాడారా అనుకుంటాం. లైవ్ లో చూస్తున్నప్పుడు మాత్రం నిజంగా తేజు అన్నట్టు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే అంత టగ్ ఆఫ్ వార్ ఇద్దరు పాడారు, ఎవ్వరు ఏ మాత్రం తగ్గలేదు. సూపర్ థ్యాంక్ యూ. సూపర్ సూపర్. హ్యాపీ సంక్రాంతి భయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ గా పాడారు అసలు.